ఐపీఎల్ 2025 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అంటే ఆర్సీబీ జట్టు తమ నూతన కెప్టెన్ను ప్రకటించింది. వచ్చే సీజన్లో ఆర్సీబీ కెప్టెన్గా రజత పటీదార్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యము ఫిబ్రవరి 13 గురువారం నాడు అధికారికంగా వెల్లడించింది. 31 ఏళ్ల పటీదార్ గత కొన్ని సీజన్లుగా ఆర్సీబీలో కీలక ప్లేయర్గా వ్యవహరిస్తున్నాడు. తొలుత ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లీ మళ్లీ బాధ్యతలు చేపడతాడని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారమంతా ఊహాగానాలే అని తేలిపోయింది. విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ చేసే ఉద్దేశం లేకనే రజత పటీదార్ పేరును ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. పటీదార్ గత సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మధ్యప్రదేశ్ను ఫైనల్స్ వరకు చేర్చాడు. పటీదార్కు రంజీల్లో మధ్యప్రదేశ్కు కెప్టెన్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. పటీదార్ కొన్ని సందర్భాల్లో ఆర్సీబీ కెప్టెన్గా అంటే తాత్కాలిక కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. తాజా పరిణామంతో ఐపీఎల్లో ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరించబోతున్నటువంటి 8వ ప్లేయర్గా రజత పటీదార్ నిలిచాడు. గతంలో 7 ప్లేయర్లు ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరించారు. రాహుల్ ద్రావిడ్, కెవిన్ పీటర్సన్, అనిల్ కుంబ్లే, డానియల్ వెటోరీ, విరాట్ కోహ్లీ, షేన్ వాట్సన్, ఫాఫ్ డూప్లెసిస్ వీళ్ళందరూ కూడా గతంలో అంటే 7 ప్లేయర్లు గతంలో కెప్టెన్గా వ్యవహరించారు. ఇప్పుడు రజత పటీదారు 8వ కెప్టెన్ కాబోతున్నాడు. ఇక 2022 నుంచి 2024 వరకు ఆర్సీబీ కెప్టెన్గా వ్యవహరించినటువంటి ఫాఫ్ డూప్లెసిస్ను మెగా వేలంలో తిరిగి రిటైన్ చేసుకోకపోవడంతో ఆర్సీబీకి కొత్త కెప్టెన్ను ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 2021లో ఐపీఎల్లో అరంగేట్రం చేసినటువంటి పటీదార్ అప్పటి నుంచి ఆర్సీబీలోనే కొనసాగుతున్నాడు. పటీదార్ తనదైన శైలిలో విధ్వంసం సృష్టించి ఆర్సీబీ మిడిల్ ఆర్డర్లో డాషింగ్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పటీదార్ స్పిన్ మరియు పేస్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. ఐపీఎల్ కెరియర్లో ఇప్పటివరకు 27 మ్యాచ్లు ఆడినటువంటి రజత పటీదార్ 158.85 స్ట్రైక్ రేట్ తోటి 799 పరుగులు చేశాడు. సో ఇందులో 1 సెంచరీ, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. రజత పటీదార్ను ఇటీవల ముగిసినటువంటి మెగా వేలానికి ముందు ఆర్సీబీ 11 కోట్ల రూపాయలు పెట్టి రిటైన్ చేసుకుంది. ఆర్సీబీ రిటైన్ చేసుకున్నటువంటి 3 ఆటగాళ్లలో రజత పటీదార్ ఒకడు. పటీదార్ కాకుండా ఆర్సీబీ విరాట్ కోహ్లీ మరియు యష్ దయాల్ను రిటైన్ చేసుకుంది. కాగా ఐపీఎల్లో ఆర్సీబీ ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా సాధించనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. 2009, 2011, 2016లో రన్నరప్గా నిలిచినటువంటి ఆర్సీబీ జట్టు 2015, 2020, 2021, 2022, 2024 సీజన్లలో ప్లేఆఫ్స్కు చేరింది. భారత పిచ్లపైన పూర్తి అవగాహన ఉన్నందునే రజత పటీదార్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నూతన సారథిగా ఎంపిక చేశామని ఆ జట్టు డైరెక్టర్ మో బోబట్ తెలిపాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఓ ఆప్షన్గా ఉండటంతోనే ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని బోబట్ వెల్లడించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీని రజత పటీదార్ నడిపిస్తాడని ఈరోజు అంటే బుధవారం నాడు జరిగినటువంటి సోషల్ మీడియా వేదికగా బోబట్ తెలిపాడు. విరాట్ కోహ్లీ అనంతరం సౌత్ ఆఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఫాఫ్ డూప్లెసిస్ ఆర్సీబీ బాధ్యతలు చేపట్టినటువంటి విషయం తెలిసిందే. గత 3 సీజన్లలో ఫాఫ్ డూప్లెసిసే ఆర్సీబీ జట్టును ముందుండి నడిపించాడు. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ ఫాఫ్ డూప్లెసిస్ను రిటైన్ చేసుకోలేదు. వేలంలో కూడా తిరిగి బైబ్యాక్ చేయలేదు, చేసే ప్రయత్నం కూడా చేయలేదు. దాంతో కొత్త సారథిని ఎంపిక చేయాల్సినటువంటి పరిస్థితి ఆర్సీబీకి ఏర్పడింది. అయితే జట్టులోని సీనియర్ ఆటగాళ్లను కాదని ఆర్సీబీ రజత పటీదార్ను నూతన సారథిగా ఎంపిక చేసింది. అందుకు గల కారణాలను ఆ జట్టు డైరెక్టర్ మో బోబట్ తెలియజేశాడు. విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ అవసరం లేదని, లీడర్షిప్ గ్రూప్లో విరాట్ కోహ్లీ కూడా ఓ మెంబర్ అని స్పష్టం చేశాడు. ఆర్సీబీ నూతన సారథిగా ఎవరిని నియమించాలనే విషయంపై తీవ్రంగా చర్చించామని, భారత క్రికెటరా లేదా విదేశీ క్రికెటరా అనేది ప్రధాన అంశంగా మాట్లాడుకున్నామని, అయితే టీమిండియా ప్లేయర్ అయితేనే బాగుంటుందని రజత పటీదార్ వైపు మొగ్గు చూపామని డైరెక్టర్ తెలిపారు. అంతేకాదు విదేశీ ఆటగాళ్లపై ఎలాంటి వ్యతిరేకత భావన లేదని, భారత పిచ్లపైన పూర్తి అవగాహన ఉన్నందువల్లనే రజత పటీదార్ అయితే మంచిగుంటుందని చెప్పేసి భావించామని చెప్పేసి ఆర్సీబీ డైరెక్టరు మో బోబట్ తెలిపాడు. విరాట్ కోహ్లీ కూడా తమకు ఒక ఆప్షన్గా ఉన్నాడని, అయితే విరాట్ కోహ్లీకి ఇప్పుడు కెప్టెన్ అవసరం లేదని, సో విరాట్ కోహ్లీ కెప్టెన్ కాకపోయినప్పటికీ అతను ఎప్పుడూ లీడరే అని చెప్పేసి మో బోబట్ చెప్పాడు. విరాట్ కోహ్లీకి ప్రత్యేకంగా కెప్టెన్సీ అవసరం లేదు. జట్టును ముందుండి నడిపించడంలో సీనియర్ ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఎప్పుడూ బాధ్యత తీసుకుంటాడు. గత ఏడాది ఫాఫ్ డూప్లెసిస్ కెప్టెన్గా ఉన్నప్పటికీ కూడా జట్టుకు అవసరమైనప్పుడు కోహ్లీ ముందుకు వచ్చినటువంటి విషయం తెలిసిందే. మైదానంలోనూ రజత పటీదార్కు కోహ్లీ అండగా ఉంటాడని చెప్పేసి బోబట్ చెప్పుకొచ్చాడు.